నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజుకు 5,000 అడుగులు వేయడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంట నడుస్తుంది. మంత్రి కందుల దుర్గేష్. పదకొండో డివిజన్ శ్యామలంబ హైస్కూల్ భవనానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన. ముప్పై 2 మందికి సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసు. గంగలకుర్రు అగ్రహారం వేదికగా శెట్టి బల్జావ్ ఆత్మీయ సమ్మేళనం. రాజమహేంద్రవరం నగర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని పునరుద్ధరించినట్లు రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆదివారం ఏకేసీ కాలేజ్ రోడ్లోని నందమూరి తారక రామారావు పార్క్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా యువకులు పాటలు, నృత్యాలతో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నగరపుర ప్రజల ఆనందం, జీవన ప్రమాణాలు పెంపొందించడం, ఒత్తిడి లేని జీవన శైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ, ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైన అంశం మన జీవితంలో అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ ఒప్పుకునేదే. కాకపోతే కారణాంతరాల వల్ల కొంతమంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించగలుగుతారు, కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. ఇవాళ ఆ రకమైనటువంటి ఆలోచన కాకుండా కనీసం తక్కువలో తక్కువ 5,000 అడుగులు ప్రతిరోజు ఒక మనిషి వేయాలనేటువంటి మాటతోటి భద్రం గారు పెట్టేటువంటి కార్యక్రమం. ఏదో 5K రన్ లాగో లేకపోతే ఇతరత్ర పెద్ద పెద్ద కార్యక్రమాల్లా కాకుండా మన చేతుల్లో ఉన్నది, మనం చేయగలిగేది, ఖచ్చితంగా ఏ వయసు వారైనా చేయగలిగేటువంటి కార్యక్రమం 5,000 అడుగులు నడవటం. ఈ 5,000 అడుగులు నడవడం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలనేటువంటి మాటతోటి వారు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. టైం లేదు మాకు అనేటువంటిది వంక మాత్రమే. ప్రధానంగా మాలాంటి వాళ్ళం టైం లేదు అనేటువంటి మాట ఎక్కువ చెప్తూ ఉంటాం రాజకీయాల్లో ఉన్నవాళ్ళం. కానీ ఉదయాన్నే కొంచెం తొందరగా లేచి ఒక 5,000 అడుగులు వేసి ఆ తర్వాత కార్యక్రమాల్లోకి వెళ్తాం అనేటువంటి పెద్ద విషయం ఏం కాదు. దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇప్పుడు భద్రంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 5,000 అడుగులు, ఎలాగ మేము రాజకీయాలు అభివృద్ధి తిరుగుతున్నప్పుడు వేసే అడుగులు మాత్రం కాకుండా ప్రత్యేకించి ఇలాగా అడుగులు. చాలామంది మేమేం చెప్తుంటాం అంటే, మేమంటే ఇలాంటి రంగాల్లో ఉన్నవాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఎలాగ మామూలుగా నడుస్తూనే ఉన్నామండి, అందువల్ల పెద్ద అవసరం ఉండదు. అది కాదు, ప్రత్యేకించి ఉదయాన్నే లేచిన వెంటనే ఒక 5,000 అడుగులు నడవటం అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం. మన ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ ఇస్తుంది. భద్రం ఆయన మీరు ఈ మధ్యకాలంలో చూస్తుంటారు, చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తున్నారు ఆయన. అలా చేయటం మాత్రం ఆ కెరీర్ని చూసుకుంటూనే ఇలాగ ప్రజల్లో ఒక రకమైన చైతన్యం తీసుకురావాలని చేసే ప్రయత్నాన్ని మాత్రం మన అందరం తప్పనిసరిగా అభినందించాలనేటువంటి మాటను నేను అమలు చేస్తున్నాను. ఇవాళ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది, దీని ద్వారా అంతో ఇంతో ఇప్పటివరకు మీరు అందరూ కూడా ఇక్కడ చూసిన జవహర్ వాకర్స్ క్లబ్ అనేటువంటిది ఇక్కడ మీరు బ్యానర్ పెట్టారు. అలా కాకుండా కూడా చాలామంది నడుస్తున్నారు. కానీ ఇది స్ఫూర్తిగా తీసుకుని ఎవరైతే నడవటం లేదో, ఎవరైతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం లేదో వారు చైతన్యం పొందడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భద్రం గారికి, పాల్గొంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, భద్రం గారి పేరు ఓ పాట ఉంటుంది, భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అని.
అలాగే ఇప్పుడు ఆ పాట వేరే సందర్భంలో ఉన్న ఆ పాట ఇక్కడ మాత్రం భద్రంగా చెప్పేది ఆయన బీ కేర్ఫుల్ బ్రదర్ అని మనం అందరినీ చెబుతున్నాడు. ఆయన కేర్ఫుల్గా ఉందాం, ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు భద్రం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భాగంగా పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మిగిలిపోతాయన్నారు. రౌండ్ టేబుల్ ఆర్గనైజేషన్ అలాగే దాతల సహకారంతో 11వ డివిజన్లోని అక్షరాశ్రీ స్కూల్ సమీపంలో 40 లక్షలతో నిర్మించనున్న శ్యామలాంబ అప్పర్ ప్రైమరీ స్కూల్ కు ఉన్నత పాఠశాల భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. గత ప్రభుత్వంలో పుస్తకాల మీద చివరకు చిక్కీల మీద కూడా వైసీపీ వారు స్టిక్కర్లు వేసుకున్నారు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో తమ ఫోటోలు కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యామిత్ర అని వేశామని ఆయన తెలిపారు. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి శ్యామలాంబ స్కూలు అప్గ్రేడేషన్ చేయడంలో ఎమ్మెల్యే గారు విశేషమైన కృషి చేసి 10th క్లాస్ వరకు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు వేరే చోటుకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. ఆ కృషిలో ఎమ్మెల్యే గారు పట్టుదలతోటి ఒక మాట ఆయన చెవులు వేయడం, అక్కడి నుంచి ప్రతిరోజు ఆయన ఫాలోఅప్ చేశారు. మనం ఫాలోఅప్ చేయడం కానీ స్కూల్ విషయంలో ప్రతిరోజు కృషి చేసి, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్లో డాక్టర్ గారు హెల్ప్ తీసుకుని ఈ స్కూల్ని ఇక్కడ స్థాపించడానికి, అలాగే మన పెద్దలందరి సహకారం తీసుకుని ముందుకు నడిపించడానికి తీసుకొచ్చినందుకు, అలాగే ఈ స్కూల్ని ఇలా చేసినందుకు ఎమ్మెల్యే గారికి డివిజన్ ప్రజల తరఫున, అలాగే స్కూల్ పేరెంట్స్ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత వార్డు ఇన్ఛార్జీలు, ఆ పాఠశాల తల్లిదండ్రులందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఇచ్చేసినటువంటి అందరి పెద్దలకి, మా పాఠశాల ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. వచ్చినప్పటి నుంచి మా పాఠశాలను చూసేటప్పటికి ఇంత చిన్న స్కూల్లో 8వ తరగతులు ఎలా ఉంటున్నాయని మేము ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి మేము కౌన్సిలింగ్లో కోరుకున్నాం. వచ్చేటప్పటికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది. వచ్చిన తర్వాత రాజేంద్ర గారు వార్డు ఇన్ఛార్జ్ గారిని కలిసాం. వెళ్ళిన తర్వాత ఇది ప్రస్తుతం చిన్నదే కానివ్వండి, తర్వాత ఈ వార్డుకి మన వార్డులో ఎమ్మెల్యే గారు ఉన్నారు. తర్వాత వారి కుటుంబం అంతా కూడా రాజకీయంగా ప్రాతినిధ్యం చేసిన వాళ్ళే కాబట్టి తప్పనిసరిగా ఈ పాఠశాలని అభివృద్ధి చేద్దాం, వేరే చోట ఎక్కడైనా చేద్దామని వారు హామీ ఇచ్చారు. తద్వారా మేము ఎమ్మెల్యే గారిని కలవడం కూడా జరిగింది. వారు తప్పనిసరిగా చేద్దామని చెప్పారు. అది ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ పాఠశాలని శంకుస్థాపన జరుగుతుంది. చాలా సంతోషం. అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. ఇక్కడ మన శ్యామలాంబ యూపీ స్కూల్గా ఉండేది. అది ఆ యూపీ స్కూల్, ఈ యూపీ స్కూల్ మారంపూడిలో సిటీ యూపీ ఒకటి ఉండేది. ఆ సిటీ యూపీ కూడా హై స్కూల్గా మారడానికి, దీంతో పాటు నేషనల్ సీనియర్ బేసిక్ యూపీ స్కూల్ ఉండేది, అది కూడా హై స్కూల్గా మారడానికి, ఈ 3 యూపీ స్కూల్స్ హై స్కూల్స్గా చేయడానికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. వారి యొక్క పట్టుదల కృషితోటి ఈ రాజమహేంద్ర అర్బన్లో 3 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్గా ఇప్పుడు మారినాయి. 8వ తరగతి నుండి 9వ తరగతికి ఇప్పుడు రన్ అవుతున్నాయి. 9వ తరగతి ఇక జరుగుతూ ఉంది. ఇక్కడ శ్యామలాంబలోన 8వ తరగతి వరకే క్లాసులు ఉండేవి. 9వ తరగతి వెళ్ళాలంటే గాంధీపురం కానీ ఎస్కేవిటి స్కూల్కి కానీ వాళ్ళ రోడ్డు దాటి వెళ్ళవలసి వచ్చేది. ఆ విధంగా వెళ్ళడంలోన ఎన్నో ప్రమాదాలు జరిగేవి. అదేవిధంగా మారంపూడిలో సిటీ యూపీ స్కూల్ కూడా అక్కడ హై స్కూల్గా చేయడానికి ఇంచుమించు ఒక 10 సంవత్సరాల నుంచి హై స్కూల్గా చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ అది కూడా హై స్కూల్గా మారలేదు. కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే వీటిపైన దృష్టి పెట్టి ఆ యూపీ స్కూల్స్ అన్నీ కూడా హై స్కూల్స్గా మారడానికి, హై స్కూల్ అవడానికి పట్టుదలతోటి అక్కడ లోకేష్ గారు చెప్పి ఇక్కడ మా వార్డులోన, ఇక్కడ అర్బన్లోన పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ అందరూ కూడా పేదవారు. వారు ఆ దూరం వెళ్ళి చదువుకోలేక వాళ్ళ పిల్లల్ని మానిపించేస్తున్నారని చెప్పేసి లోకేష్ గారితో మాట్లాడి వారు ఇక్కడ మనకి 3 హై స్కూల్స్ తేవడం మన
రాజమండ్రి అర్బన్కి అది గొప్ప గర్వకారణం చేసుకోవాలి. శ్రీనివాస్ గారికి, అలాగే ఇతర పెద్దలకు, అలాగే ఈనాటి ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్కి అందరికీ కూడా నమస్కారం. ఇది గత 40-45 సంవత్సరాల క్రితం నాటి స్కూలు ఈ రోజుకి అప్గ్రేడ్ అయ్యి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది క్లాసులు అయి పెంచుకునే విధంగా జరగడం మా అదృష్టం. మాకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తాం. కార్యక్రమం చేసుకోవడానికి కారకులైన రౌండ్ టేబుల్ ప్రతినిధులందరికీ మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. ఈ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది. విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నామంటే, గతంలోని మీ పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ బెల్ట్ల మీద ఒక వ్యక్తి ఫోటో ఉండేది, బ్యాగుల మీద ఫోటో ఉండేది, ఆఖరికి తినే చిక్కీ మీద కూడా ఫోటోలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం పిల్లలకి ఇస్తున్న కిట్స్ మీద ఏమని ఉంది, మీ బెల్ట్ మీద ఏమని రాసి ఉంది, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు రాశాం. మేము కూడా ఫోటో వేసుకోవాలంటే కాదనే వాళ్ళు ఉండరు, కానీ అది మంచి సందేశం ఉండదు. పిల్లలకి మన యొక్క చరిత్ర తెలియాలి, పెద్దల గురించి తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అదే మేము చేసాం. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం పేరేంటి? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. అదే గత ప్రభుత్వం అయి ఉంటే ఈ పాటికి జగనన్న గోరి ముద్ద అని పెడుతుంది, లేకపోతే చిట్టి ముద్ద, జగన్మాయ ముద్ద అని పెడుతుంది. కానీ మేము ఎవరి పేర్లు వాడట్లేదు. ఇది పేరుని ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇవన్నీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలి, ఒక మంచి ఆలోచనతో నడవాలి అని చేస్తా ఉన్నాం. ఈ రోజున అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్ తీసుకురావడానికి మా యొక్క ఆఫీసర్ గారు చాలా సహకరించారు. అంటే నేను నిద్రపోలేదు అంటున్నారు, కానీ వాస్తవంగా ఈయన కూడా నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. సార్, ఈ 3 మనం చేసుకుంటే అవసరం ఉంది. ఎందుకంటే మోరంపూడి ఏదైతే ఉందో అనేవారు పదే పదే, భద్రవారు బాబన్న అందరూ, పిల్లలు ఇక్కడి నుంచి మోరంపూడి సిగ్నల్ దాటి ఇక్కడ వెళ్లాల్సి వస్తుంది. ఏంటి దౌర్భాగ్యం, మాకు 10 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మా మోరంపూడి పిల్లలకి ఇది అవసరమా? హైవే దాటి ఇటు రావాలా పిల్లలు? తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు అని అంటే చేయలేమా అని ఆలోచించి ప్రయత్నం చేయగా ఈరోజు మోరంపూడి స్కూల్ని కూడా హై స్కూల్ కింద మార్చుకోగలిగాం. చాలా గర్వంగా చెప్తాను. కానీ మార్చిన తర్వాత అక్కడ రూమ్స్ సరిపోతాయా అని అంటే అప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు, రూమ్స్లో కట్టించేస్తావు కదా అని చాలా తెలివిగా మాట్లాడతారు మా 10వ వార్డు మా నాయకులు. సరే కట్టించేద్దాం ఉన్న తర్వాత అక్కడ కొన్ని అడ్డంకులు వచ్చినాయి. చెట్టు ఉంది, చెట్టును కూడా మూలాల వరకు కాస్త ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలో చేసి సుమారు 20 లక్షలతో ఆ మోరంపూడిది కూడా 2 నెలల్లో పూర్తి చేయబోతున్నామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తాను. అది కూడా ఒక కంపెనీ ద్వారా సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి చేస్తా ఉన్నాం. ఇంకెక్కడికి వచ్చేసరికి బిల్డింగ్ సరిపోదు, అన్ని ప్రయత్నాలు చేసేసాం. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించగా చివరాఖరికి ఇక్కడికి దొరికింది ప్లేస్. సరే, ఇక్కడ కడితే మరొక 100 సంవత్సరాలు పిల్లల యొక్క అవసరాలన్నీ కూడా ఈ బిల్డింగ్ తీరుస్తుంది, చెయ్యాలి అని ఆలోచించినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ప్రజాప్రతినిధులుగా ఈ నియోజకవర్గానికి అనేక పార్టీల నుంచి ఎంతోమంది నెగ్గారు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా నాకు వచ్చిన అవకాశం అయితే గతంలో ఎవరికి రాలేదని మాత్రం నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రేపటి భవిష్యత్ అయిన పిల్లలకి కావాల్సిన మౌలిక వసతులైన ఈ యొక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మాణం చేయడంలోని దాతల యొక్క సహకారం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అన్నది ఇప్పటి వరకు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత చేసిన అనేకమైన కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం నేను మరవలేనిది, చాలా కీలకమైనది. ఎందుకంటే భవిష్యత్తులోని ఎవరు చూడగలుగుతారో చూడలేరో నాకు తెలియదు, ఎందుకంటే మన రాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ భవిష్యత్ తరాల వారు చూస్తారన్న ఒక ఆనందం అన్నదే నాకు మిగిలిపోతా ఉంది. తప్పకుండా రేపు భవిష్యత్తులో ఇక్కడ ఎంతోమంది పిల్లలు చదువుతారు,
ఉజ్వలమైన భవిష్యత్తు వాళ్ళకి దక్కుతుంది, ఉన్నతమైన స్థానానికి వాళ్ళందరూ వెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా వాళ్ళని ఇప్పుడే అడుగుతున్నాను, దాతలను ఎవరైతే ఉన్నారో వీరే ఆ దాతలు. పంచపాండవుల్లా కూర్చున్నారు 5 సోదరు సందీప్ని అడిగా ఎంత ఇస్తున్నారు మీరు అని. వాళ్ళకి కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్లుంది. యాక్చువల్గా తరుణ్ మొన్న నాతో 20 lakhsకి స్ట్రెచ్ అవుతాను సార్ అన్నారు. సందీప్ కూడా వాళ్ళ నాన్నగారు గన్ని భాస్కరరావు గారి లాగా చెయ్యి పెద్దది 25 lakhs అని కమిట్ అయిపోయాడు. వీరు చేద్దామని కూడా మాట ఇచ్చారు. 25 lakhs వీళ్ళు ఇస్తున్నారు. 25 lakhs వీళ్ళు ఇవ్వగా, అంటే వీరి యొక్క సంస్థ 25 లక్షలు ఈ రోజున నిర్మాణానికి ఇవ్వగా, ఆ పైన 10 అవ్వండి 15 లక్షలు అవ్వండి అదంతా కూడా పోగు చేసే బాధ్యత కంటిపూడి రాజేంద్ర గారిది. ఆయన కూడా బాధ్యత తీసుకున్నారు. గర్వంగా చెప్తా ఉన్నాం. ఆ పైన ఎంత అవుతుందని అన్నింటినీ రాజేంద్ర గారు ఒకటే చెప్పారు, 15 లక్షల వరకు మనకు ఇప్పుడు దాతలు రెడీగా ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే అంటా ఉన్నారు, మన ప్రాంతంలో ఒక స్కూల్ కట్టుకుంటే మా మాత్రం చేయలేమా అని ఆయన చెప్పడంతో సుమారు 25 లక్షలు 10 40 లక్షలతోటి మంచి భవనాన్ని నిర్మించుకోబోతున్నాం అని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది నిర్మాణం చెయ్యాలంటే ప్రభుత్వం నుంచి నిధులు తేవచ్చు, కానీ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి చేయడం ఇదంతా కూడా ప్రతి శాసనసభ్యుడు చేసేదే, ప్రజాప్రతినిధులు. కానీ ప్రభుత్వాన్ని సహకారం అడగకుండా దాతలతోటి కార్యక్రమం చేయడం అన్నది కీలకమైనది, చాలా గొప్ప కార్యక్రమం. అలాగే దాతలు కూడా మనం అనుకుంటే వచ్చారు. ప్రభుత్వం పైన వ్యక్తుల పైన విశ్వాసం నమ్మకం ఉంటేనే వస్తారు. ఆ నమ్మకం విశ్వాసంతో వచ్చిన దాతలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇక్కడ కార్యక్రమం చేస్తామని కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తూ, ఆ బాధ్యత రాజేంద్ర గారు, భద్రరావు గారు ఇన్ఛార్జీలుగా వాళ్ళు పెద్దలు ఉంటారు, బాబన్న, అలాగే చుట్టుపక్కల పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళందరూ వచ్చి వారి యొక్క ఆమోదాన్ని, వారి యొక్క హర్షాన్ని కూడా వ్యక్తం చేసి మంచి స్కూల్ కట్టండి, అలాగే పార్క్ను కూడా డెవలప్ చేయమని అడిగారు. వారి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఒక మంచి పార్క్ని డెవలప్ చేసే బాధ్యత శాసనసభ్యుడిగా నేను, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం దారుణమని, అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా వైసీపీ తీరు ఏమాత్రం మారలేదని, అదే తంతు కొనసాగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక జేఎన్ రోడ్లోని వి కన్వెన్షన్ హాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలని నిబంధన ఉన్నప్పటికీ వైసీపీ వాళ్లు పాటించకపోవడం గతంలో చూశామని గుర్తు చేశారు. పెద్దల సభగా పిలిచే శాసనమండలిలో చెప్పులు వేసుకుని దేవుని చిత్రపటాలు తీసుకెళ్లి వైసీపీ వాళ్ళు చేసిన చేష్టలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆశ్చర్యపోతున్నారని ఎమ్మెల్యే వాసు అన్నారు. వైసీపీ నాయకులు తిరుపతికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వగలిగే వ్యక్తులు, ఇవ్వాల్సిన వ్యక్తులు ఏనాడు కూడా డిక్లరేషన్ ఇవ్వకుండా శాసన మండలిలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైన రాజకీయాలు ఆడడం అన్నది జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే డిక్లరేషన్ ఒక పవిత్రత ఏంటన్నది వెంకటేశ్వర స్వామి గారి దగ్గర మనందరికీ తెలిసిన అంశమే. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తంతు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రవర్తనలో మార్పు రాలేదు, అదే తంతు దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగడం. గౌరవమైన పెద్దల సభ అంటారు శాసన మండలి అంటే. చెప్పులు వేసుకొని దేవుని యొక్క చిత్రపటాలు పట్టుకొని, ఆ ఫోటోలు పట్టుకొని వాళ్ళు చేసిన చేష్టలు అంతా ఇంత కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి అనేకమైన రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? చెప్పులు వేసుకొని రాజకీయంలోని స్వామివారిని లాగడం ఏంటి? ఆయన ఫోటోలు పట్టుకొని
శాసన మండలిలో ప్రదర్శించడం ఏంటి అన్నది వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ ఫోటోలు పట్టుకున్న వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసం మీరు చేస్తున్న పనుల్ని ప్రజలు హర్షించరు. మీ నాయకుడు చెప్పిన మాటలు మీరు పాటిస్తూ ఉన్నారు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి గారి జోలికి వెళ్తూ ఉన్నారు. గతంలోనే మీ నాయకుడు ఒకరు అలాగే వెంకటేశ్వర స్వామి గారి జోలికి వెళ్తే ఏం జరిగిందన్నది మీరు మర్చిపోలేదని నేను అనుకుంటా ఉన్నాను. మరలా అదే పునరావృతం అవుతూ ఉంది. మళ్ళా వెంకటేశ్వర స్వామి గారి జోలికే వెళ్తూ ఉన్నారు, ఆయన్నే రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నారు. అసెంబ్లీలోకి ఆయన యొక్క పార్టీ ఎమ్మెల్సీలందరికీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క చిత్రపటాలు ఇచ్చి వెళ్ళి పట్టుకొని రాజకీయం చేయండి అంటా ఉన్నారు, కానీ శాసనసభలో నెగ్గిన 11 మందిని మాత్రం పంపించడు ఆయన. ఆ 11 మంది ఆ నియోజకవర్గంలోనే వాళ్ళకి ఓటేసి నెగ్గించిన వారి యొక్క సమస్యలను గాలికి వదిలేశారు. శాసనసభలో 11 మంది ఉన్నారు కాబట్టి అక్కడ రాజకీయం ఎందుకని చెప్పి శాసన మండలిలో కొద్ది సంఖ్య బాగుంది కాబట్టి అక్కడ రాజకీయాలు చేసుకుందాం. బాగున్నా బాగోలేకపోయినా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి. గతంలో 23 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఏనాడైనా సరే అసెంబ్లీకి రాకుండా ఆగారు ఆయన. ముఖ్యమంత్రి గారిని ఎన్ని విధాలుగా హేళన చేసి అవమానపరిచిన ఆయన ఒక్కరే 151 మందికి సమాధానం చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు. 151 మందికి సమాధానం చెప్పడంతో పాటు మీరు టైం ఇవ్వండి, మీరు కావాలితే అందరికీ నేను ఏం అడిగితే దానికి సమాధానం చెప్పగలిగే దమ్ము ధైర్యం నాకు ఉందని అన్నారు. మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గవర్నర్ గారి యొక్క ప్రసంగంలోని అల్లరి చిల్లరి చేష్టలు, పేపర్లు చింపేది, ఆయన మీద గవర్నర్ మీద వేసేది. కాన్స్టిట్యూషనల్ బాడీ దానికి గౌరవం లేదు. శాసన మండలిలో వచ్చి ఇది రాజకీయం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలను కూడా కోరుతా ఉన్నా, దేవుడితోటి రాజకీయాలు ఎంతవరకు సబబు? సభ్య సమాజం తలదించుకునేటట్లు వైసీపీ వాళ్ళు ప్రవర్తించారు. ఓ పక్కన చెప్పులు వేసుకొని స్వామివారి యొక్క ఫోటోలు పట్టుకొని బహిరంగంగా వీడియోలు వస్తూ ఉంటే మరో పక్క నుంచి వాళ్ళ నాయకులు, వైసీపీ నాయకులు వచ్చి అంటారు, మేము చెప్పులు ఇప్పేమన్నాం, మా వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకొని పట్టుకోలేదు అంటా ఉన్నారు. ఓటమితో చిప్పు దొబ్బింది అందరికీ, వైసీపీ వాళ్ళకనే కాదు. అంబాజీపేట మండలం గంగలకూరు అగ్రహారంలో నిర్వహించిన శెట్టి బల్జా ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహభరితంగా జరిగింది. గంగలకూరు అగ్రహారం శెట్టి బలిజ సంఘ అధ్యక్షుడు మట్టపర్తి మీరా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శెట్టి బలిజ సామాజిక వర్గం రాజ్యాధికారం సాధించాలంటే విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుండడంతో పాటు సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీ కులాలు ఐక్యంగా ఉంటేనే రాజకీయంగా బలపడగలమని, జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న శెట్టి బలిజలు అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించాలని సూచించారు. గతంలో శెట్టి బలిజల్ని అగ్రవర్ణాలకు ధీటుగా నిలిపిన మహానీయుడు కీర్తిశేషులు దొమ్మెటి వెంకటరెడ్డి అని ఆయన పేర్కొన్నారు. దృష్టిలో పెట్టుకుని వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరినీ పేరు పేరున సంపాదించలేదని అన్యదా భావించవద్దని వారికి మనవ చేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాతీయాలారా, సోదరులారా, సోదరీమణులారా, పత్రికా విలేకరులారా, అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా ఆనందంగా ఉంది. చెట్టి బలిజ అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది అమలాపురం. అమలాపురం అంటే మరి ముఖ్యంగా గుర్తించేది గంగలకూరు అగ్రహారం అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. నేను ఉపన్యాసం జోలికి పోను కానీ వాస్తవ విషయాలు, చరిత్ర నేటి యువతకు తెలియజేసే ప్రయత్నం మాత్రం చేస్తానని ఈ సందర్భంగా యువతకి ప్రత్యేకించి నేను అభ్యర్థిస్తున్నాను. చెట్టి బలిజ అంటే గుర్తొచ్చేది అమలాపురంలో బోనస్కూరులో మహానుభావుడు కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి 1853
మార్చి 23వ తారీఖున జన్మించారు. ఆ మహానుభావుడు రంగూని వెళ్ళి వ్యాపారాలు చేసి ధనం సంపాదించి చెట్టుగాళ్ళు అని అపహాసంగా పలకరిస్తున్నటువంటి దీన్ని స్వస్తి చెప్పాలని ఆనాడున్నటువంటి కుడుపుడు సూర్యనారాయణ గారు ఇటువంటి తదితరులతో సంప్రదించి ఒక మహాసభ పెట్టి చెట్టి బలిజ సంఘాన్ని 1920లో స్థాపించారని నేడు యువతకు నేను గుర్తు చేస్తున్నాను. 1920లో చెట్టి బలిజ సంఘం స్థాపించబడితే 29 సంవత్సరాల తర్వాత 5/9/1949లో గంగలకూరు అగ్రహారంలో చెట్టి బలిజ సంఘం ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. చెట్టి బలిజ సంఘం కేంద్ర సంఘం 1920, గంగలకూరులో సంఘం 1949. అంటే 29 సంవత్సరాలకి ఇక్కడ స్పందన వచ్చి ఒక సంఘాన్ని స్థాపించినందుకు ఆనాటి పెద్దలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎక్కడికక్కడ కుల సంఘాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ కుల సంఘాలు పెట్టుకుని గుడి దగ్గర బడి దగ్గర మీటింగులు పెట్టుకుంటున్నాం. మన సంఖ్యాబలం కనపడటం లేదు. దీన్ని ఆలోచించాడు కుడుపుడు సూర్యనారాయణరావు, మన మధ్యన ఉన్నటువంటి కుడుపుడు సూర్యనారాయణరావు. ఆ తర్వాత 49లో ఇటువంటి సంఘాలు పెట్టుకుంటూ పోతుంటే వీరందరినీ ఐక్యం చేయాలని ఆలోచించి 42 సంవత్సరాల తర్వాత అంటే 1991లో రావులపాలెంలో మహానాడు పెట్టి ఉర్రూ తొలగించి చెట్టి బలిజ బలాన్ని హైదరాబాద్ వరకు చూపించినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. 91లో సూర్యనారాయణరావు గారి ఆలోచన ఏమిటంటే సంఖ్యాబలంగా మన చెట్టి బలిజలు అధికంగా ఉన్నాం, ఎక్కడికెక్కడ సంఘాలు ఉన్నాయి, కానీ మన బలం చూపించాలి. అప్పుడే ఈ సంఘాలు పెట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ముందుకు పోయినా సమాజంలో వెనుకబడిపోతున్నాం. దీనికి కారణం ఏమిటని అన్వేషిస్తే ఎన్ని రంగాలలో ముందుకు పోయినా రాజ్యాధికారంగా ముందుకు పోవాలి, దానికే మహానాడు పెట్టాలని మహానాడు పెట్టారు సూర్యనారాయణరావు గారిని గుర్తు చేస్తున్నారు. దానికి ఫలితం ఏమిటో మీకు తెలుసా? అప్పటి వరకు ఎమ్మెల్యేలకే పరిమితమైనటువంటి మనం కుడుపూడి ప్రభాకర్ రావు గారికి మంత్రి పదవి వచ్చింది. పార్టీలు స్పందించారు, మంత్రి ఇచ్చారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లో అని దాని ఫలితమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది చరిత్ర. ఈ చరిత్రను అలా అంచెలంచెలుగా మనం ముందుకు తీసుకుపోతున్నాం. మరి చెప్పారు కుడుపుడు సత్యబాబు గారు, అమలాపురం ఏనాడో చైతన్యమైంది. తర్వాత రామచంద్రపురం చూస్తే 1978లో మిమ్మల్ని చూసి రామచంద్రపురంలో మరి పిల్లి అప్పారావు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర సృష్టించి చెట్టి బలిజ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోజుకు 5,000 అడుగులు వేయడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంట నడుస్తుంది. మంత్రి కందుల దుర్గేష్. పదకొండో డివిజన్ శ్యామలాంబ హైస్కూల్ భవనానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన. ముప్పై 2 మందికి సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసు. గంగలకూరు అగ్రహారం వేదికగా శెట్టి బల్జావ్ ఆత్మీయ సమ్మేళనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.